అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. మంగళవారం పి గన్నవరం సమీక్ష సమావేశంలో అమలాపురం ఎంపీ చింతా అనురాధ స్టేజ్ పైన ఉండగానే ఎంపీగా పోటీ చేస్తున్నాను అంటూ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తెలిపారు. స్టేజ్ పైనే మౌనంగా ఉండిపోయారు ఎంపీ చింతా అనురాధ. మాజీ ఎమ్మెల్యే దివంగత నేత కుడిపూడి చిట్టి అబ్బాయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ అనురాధకు మంత్రి విశ్వరూప్ మైక్ ఇవ్వకుండా అవమానించారన్నారు అనురాధ వర్గీయులు. అత్యంత నిబద్ధత కలిగిన వ్యక్తి చిట్టి అబ్బాయి గారు, అదే రకంగా ప్రభాకర్ రావు గారు కూడా వాళ్ళందరితో కూడా వాళ్ళ రాజకీయ జీవితం స్టార్ట్ చేసిన దగ్గర వాళ్ళు వెనకాల ఉండి, అందులోనూ చిట్టి అబ్బాయి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నన్ను డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా పెట్టి నేను ఏది చెబితే అదే సలహా విన్నారు. వీళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారో కూడా వాళ్ళందరూ మంత్రులు కానీ వాళ్ళకి ఫోన్ చేసి నేను ఇలా చెబితే దాన్ని ఖచ్చితంగా అమలు చేసేవారు, ఆచరించేటువంటి వాళ్ళు. పొద్దు నుంచి సాయం దాకా నాకు ఫోన్ నాకు కూడా వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీగా తొక్కేస్తే కాలు దెబ్బతింది. అయినా కూడా ఏంటంటే ఆ చిత్తబాయి గొప్పతనం మరొక మాట చెప్పి మీకు అందరికీ మనం చేస్తున్నాం. ఈ అమలాపురంలో 1962 సంవత్సరంలో ఇదే అక్కడ పెద్ద మీటింగ్ పెడితే నేను స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా మాట్లాడడం జరిగింది. ఏ మాట్లాడాలి వీలేదు, కులతత్వం అనేది ఇక్కడ పుట్టింది. రాజకీయాల్లో అత్యంత నిబద్ధత కలిగిన వ్యక్తి చిట్టి అబ్బాయి.